మీకు డయాబెటీస్ ఉంటే పాదాలకు సంబంధించి జాగ్రత్తలు మరింత అవసరం. మురికిగా ఉన్న సాక్స్ వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్ త్వరగా మారదు. డయాబెటీస్ ఉన్న వారికి గాయాలు చాలా నెమ్మదిగా మాన్తాయి. ఈ తరహా ఇన్ఫెక్షన్లు తీవ్రమై గ్యాంగ్రీన్ వరకు దారితీసే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాలకు హానికరమైన స్థితి కూడా కావచ్చు. సరిగ్గా ఉతకని సాక్స్లు, బాగా ఇరుకుగా ఉండే సాక్స్ల వల్ల పాదాల్లోని నరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. నరాల పనితీరు బలహీనమవుతుంది. దీన్ని వైద్య భాషలో న్యూరోపతి అంటారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే పాదాలు స్పర్శకు స్పందించకపోవడం, తిమ్మిర్లు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యలన్నింటినీ నివారించడం చాలా సులువు. ప్రతిరోజు కొత్తగా ఉతికిన సాక్స్ మాత్రమే వాడడం. ఉతక్కపోతే కనీసం 2వ జత అయినా వాడాలి. గాలి తగిలే, పత్తితో చేసిన ముడతలేని సాక్స్లు ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల గాలి ప్రసరణ బాగా జరుగుతుంది, తేమ తక్కువగా ఉంటుంది. ప్రతిరోజు సాక్స్ ఉతకడం తప్పనిసరి. డయాబెటీస్ ఉన్నవారు మరింత శుభ్రం పాటించాలి. చిన్న పుండ్లు, గాయాలను కూడా తేలికగా తీసుకోకూడదు. రాత్రి వేళల్లో పాదాలు పరిశీలించి గాయాలున్నాయని చూసుకోవాలి. ఎక్కువ ఉష్ణోగ్రతలో వాష్ చేయడం ద్వారా బ్యాక్టీరియాను నివారించవచ్చు.